అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే నేను ఒక న్యూస్ చూసా. చిక్కడపల్లిలో మన తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అప్పుడు ప్రమాణం చేశారు సీఎం. ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? లెక్కేసుకోండి మీరే. ఇంతవరకు కూడా చేయలేదు. ఇప్పుడు అప్పుడంటే 2000 to 2010 to 2020 అంటే 20 ఇయర్స్. ఈ 20 ఇయర్స్లో ఉన్నటువంటి ఉద్యోగాలు 20 ఇయర్స్ వ్యాలిడిటీ పెట్టాలి. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా 20 ఇయర్స్ సర్వీస్ అంతే. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఆఫ్టర్ ఆల్ స్కూల్ ప్యూన్ నుండి ఆఫీస్ బాయ్ నుండి అప్ టు ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర వరకు కూడా ఏం చేయాలి? 20 ఇయర్స్ సర్వీస్ చేయాలి అంతే. అప్పుడు బాల కార్మికులు మీరు చదువుకోవాలి అన్నారు. ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు లేవు. ఒక్క స్టూడెంట్ అనేవాడు తన ఉద్యోగం సంపాదించి వాడికి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు సర్వీస్ చేస్తే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలండి? దట్స్ వై ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ ఈజ్ ఏ వ్యాలిడిటీ, 20 ఇయర్స్ వ్యాలిడిటీ. 20 ఇయర్స్ సర్వీస్ చేయాలి నువ్వు, తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంతే. తర్వాత రిటైర్మెంట్ 20 ఇయర్స్ సర్వీస్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి 1 ఇయర్కి ఒక రంగం నుండి, అంటే ఒక విద్యారంగం నుంచి వైద్య రంగం, ఎవ్రీ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుండి కూడా 20 లక్షల మంది స్టూడెంట్స్ పట్టాలు పట్టుకొని వస్తున్నారు, సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నారు. మరి వాళ్ళంతా ఏమైపోవాలండి? ఒక ఎంప్లాయ్ అనేవాడు వాడు 60 సంవత్సరాల వరకు పాతకపోయి ఉంటే మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? సో నా ఈ మెసేజ్ గవర్నమెంట్ అధికారులకు చేరే వరకు కూడా చేయండి. ఎందుకంటే పాపులేషన్ అనేది పెరుగుతుంది కదా, పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. అప్పుడు 2020 to 10లో మీరు బాల కార్మికులు మీరు చదువుకోవాలి, ఎవడో కూడా చైల్డ్ లేబర్ అనేవాళ్ళు ఉండకూడదు అని అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళంతా చదువుకొని డిగ్రీలు పట్టాలు పట్టుకొని ఉంటే మీకు ఉద్యోగాలు ఏమేం? ఖాళీ లేవు, వేకెన్సీస్ లేవు అని అంటున్నారు. ఎలా కుదురుతుంది? ఒక ఎంప్లాయీ అతని ఏజ్ లిమిట్ ఎంత ఉన్నా సరే 20 ఇయర్స్ సర్వీస్ చేసి 20 ఇయర్స్ తర్వాత నువ్వు ఏం చేయాలి? రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంతే. ఏజ్ లిమిట్ కూడా 30 ఇయర్స్, అప్ టు 30 ఇయర్స్ ఎనీ కేటగిరీ. 30 సంవత్సరాల లోపు వాడు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ జాబ్. 30 సంవత్సరాల్లోకి వచ్చాడు అనుకోండి, 50 సంవత్సరాల్లో ఎగ్జిట్ అయిపోతాడు. అట్లా అందరూ ఎగ్జిట్ అయిపోతూ ఉండాలి. 20 ఇయర్స్ సర్వీస్ చేయాలంతే. 20 ఇయర్స్ ఆఫ్టర్ దట్ రిటైర్మెంట్. ఈ విధంగా చేస్తే అప్కమింగ్ యువతరానికి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కదా ఇప్పుడు. అప్పుడు బాల కార్మికులు మీరు చైల్డ్ లేబర్ ఉండకూడదు అనేసి చైల్డ్ లేబర్ ఎవరైనా పెట్టుకుంటే వాడి మీద కేసులు పెట్టారు. అదే స్టూడెంట్ ఇప్పుడు చదువుకొని డిగ్రీ పట్టా పట్టుకొని వస్తే ఆడికి ఉద్యోగాలు లేవు. వాడు ఇప్పుడు పని చేసుకోలేడు, వాడు వెనక్కి పోలేడు, ముందుకు రాలేడు. ఏమైనా పని చేసుకుంటే ఏమయ్యా నువ్వు డిగ్రీ చేసావు, నువ్వు ఎంబీ చేసావు, ఎంబీఏ చేసావు, ఎంఏ చేసావు, పిహెచ్డీ చేసావు, కూలికి పోతున్నావు నువ్వు అని మళ్ళీ వాడిని ఏలం చేస్తారు. వాడికి ఎలా ఉంటుందండి? నేను ఇప్పుడు పని చేసుకుని ఏదో ఒక వర్క్లో నేను నిష్ణాతుని అవుదామని ఉంటే నన్ను చదివించారు. ఇప్పుడు చదువుకోవడానికి ఉద్యోగాలు లేవు, వేకెన్సీస్ లేవు అని ఈ విధంగా యువతరాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కాబట్టి 20 ఇయర్స్ వ్యాలిడిటీ పెట్టండి సర్వీస్, అప్పుడు అందరికీ ఉద్యోగాలు వస్తాయి. దిస్ ఈజ్ మై సజెషన్. షేర్ టు ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. That's it. Thank you so much.